2011లో అరుణిమా సిన్హా, ఒక జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి, ఢిల్లీ వెళ్లేందుకు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. అయితే, దురదృష్టం ఆమెను వెంటాడింది. రాత్రి వేళ, కొంతమంది దొంగలు ఆమె మీద దాడి చేశారు. ఈ గొలుసు తీసివ్వు, బ్యాగ్ ఇవ్వు అని వాళ్లు బెదిరించారు. కాని ఆమె లొంగలేదు. అదే ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసిన క్షణం. దొంగలు కోపంతో, ఆమెను నడుస్తున్న రైలు నుండి బయటకు తోసేశారు. ఆమె రైల్వే ట్రాక్ పై పడిపోయింది. అదే సమయంలో, ఇంకో రైలు వేగంగా వచ్చి, ఆమె ఎడమ కాళ్లను తొక్కేసింది. ఆమె రక్తంతో కదల్లేని స్థితిలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు అక్కడే పడిపోయింది. ఆసుపత్రికి తరలించిన తరువాత, ఆమె కాళ్లు మోకాళ్ల దిగువ భాగంలో తొలగించాల్సి వచ్చింది. నాకిప్పుడు జీవితంలో ఏమీ మిగలలేదు అని అనుకునే స్థితిలో అరుణిమా ఉంది. క్రీడాకారిణిగా నా జీవితం ముగిసినట్టేనా? నా భవిష్యత్తు అంధకారంలోనేనా? అక్కడే మొదలైంది ఒక అసాధ్యమైన ప్రయాణం. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, టీవీలో బచేంద్రి పాల్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తొలి భారతీయ మహిళ గురించి చూశారు. ఆ క్షణం, ఆమె మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. నేను బలహీనురాలిని కాదు. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను. ప్రపంచం ఆశ్చర్యపోయింది. కృత్రిమ కాలితో ఎవరెస్ట్ ఎక్కడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. అరుణిమా మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆమె బచేంద్రి పాల్ని సంప్రదించి, మౌంట్ ఎవరెస్ట్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఒక్క అడుగు ఇలా అనుకుంటూ ఆమె చిన్న కొండలపై తపనగా పయనించింది. దారిలో ఎన్నో కష్టాలు వచ్చాయి. బెదిరించే మంచు తుపాన్లు, చేతి గాయాలు, కాలి నొప్పి. కాని ఆమె ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. 52 రోజుల పాటు మంచు తుపాన్లను అధిగమిస్తూ, మరియు నమ్మశక్యం కాని నొప్పిని ఎదుర్కొంటూ, 2013 మే 21న అరుణిమా సిన్హా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. భారత జెండాను ఆకాశంలో ఎగురవేసిన క్షణం. ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే, ఆమె ప్రపంచానికి ఒక గట్టి సందేశం ఇచ్చింది: ఏదీ అసాధ్యం కాదు. ఎవరెస్ట్ తర్వాత, అరుణిమా ఆగలేదు. ఆమె ప్రపంచంలోని 7 ఖండాలలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. కిలిమంజారో ఆఫ్రికా, ఎల్బ్రస్ యూరప్, కోసియస్కో ఆస్ట్రేలియా, అకోన్కాగువా దక్షిణ అమెరికా, డెనాలి ఉత్తర అమెరికా, విన్సన్ మాసిఫ్ అంటార్క్టికా. అంతేకాకుండా ఆమె బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకం రాశారు. ఒక ఇన్స్పైరింగ్ స్పీకర్గా మారి, లక్షల మందికి మార్గదర్శకం అందిస్తున్నారు. నిశ్చయంగా నిలబడిన వారిని ఎవ్వరూ ఓడించలేరు. మీకు ధైర్యం ఉంటే, ఏదైనా సాధ్యం. మీరు కూడా మీ జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకాన్ని అయినా అధిగమించవచ్చు. మీరు నమ్మకంగా ముందుకు సాగితే, ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు అని ఆమె చెప్పేవారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.